కాపరి ప్రతిధ్వని ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని ఇది జగతిలో మ్రోగే సిలువధ్వని పిలుచుచున్నది ప్రతి వారిని వినుమా విశ్వసించుమా యెహోవా నా ఊపిరి నాకు లేమి లేదు లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి నాకు లేమి లేదు లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి గల చోట వరుండజేయును పాచిక గల చోట వరుండజేయును శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించును లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి యెహోవా నా కాపరి యెహోవా నా ఊపిరి నాకు లేమి లేదు లోయలలో లోతులలో యెహోవా నా కాపరి సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి అంటెను నా గిన్నె నిండి పొర్లెను నా తల నూనెతో అంటెను నా గిన్నె నిండి పొర్లెను లోయలలో అందరూ లోతులలో యెహోవా నా కాపరి పాడాలి సంద్రములో సమరములో
యెహోవా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. నాకు ఏమీ లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. నన్ను ఆదరించువు, నీవు తోడైయుందువు, నన్ను ఆదరించువు. నీ మందిరములో కలకాలం నివాసము చేసెదను. నీ మందిరములో కలకాలం నివాసము చేసెదను. లోయలలో పరని లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. నాకు ఏమీ లేదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి. సంద్రములో సమరములో యెహోవా నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా ఊపిరి. నాకు ఏమీ లేదు. అందరిలో నోబెల్ కాలేజీలో యెహోవా నా కాపరి. బందరులో నోబెల్ కాలేజీలో యెహోవా నా కాపరి. మచిలీపట్నంలో నోబెల్ కాలేజీలో యెహోవా నా కాపరి. అవునా? మచిలీపట్నంలో నోబెల్ కాలేజీలో యెహోవా నా కాపరి. అవునా కదా? మచిలీపట్నంలో నోబెల్ కాలేజీలో యెహోవా నా కాపరి. నా ఇంటిలో, నా చర్చిలో, నా ఆఫీస్లో యెహోవా నా కాపరి. నా ఇంటిలో, నా చర్చిలో యెహోవా నా కాపరి. నా స్కూల్లో, నా కాలేజీలో యెహోవా నా కాపరి. ఆ ఊరులో, ఈ ఊరులో యెహోవా నా కాపరి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ నవంబర్ 27వ తారీఖు విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్లో 1 డే గెట్ టుగెదర్ మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. విజయవాడ వాళ్ళకి కొరకే కాదండి, విజయవాడ చుట్టుపక్కల ఉన్న మీరందరూ ఒకప్పుడు గెట్ టుగెదర్లు పెట్టినప్పుడు వచ్చేవారు కదా. అటుపక్క మచిలీపట్నం, న్యూజివీడు, ఇటు అటు గోనదల, తెనాలి,
మీరందరూ అన్ని ఊర్లు చెప్పాలంటే కుదరదు కదా. రండి, వాక్యము ద్వారా మేలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థించాలని విజయవాడలో ద వెన్యూ కన్వెన్షన్ సెంటర్లో నవంబర్ 27వ తారీఖు వన్ డే గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉన్నాయి. రండి, పాల్గొనండి, ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థన చేయడానికి నాకు అవకాశం కలిగి చేయండి. తప్పకొస్తారు కదా. మీ బైబిల్లో 130వ కీర్తన తీయండి. కీర్తన 133వ వచనం. యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? యెహోవా, నీవు నన్ను స్కాన్ చేసిన ఎడల నాలో దోషం లేదని ఎవడు చెప్పగలడు? కనిపెట్టి చూస్తే యగాదిగా. నేనంటే కొంతమందిని, నాకు సందేహం ఉన్న మనుషుల్ని యగాదిగా చూస్తా, కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తా, పైకి కిందకి 2 సార్లు చూసేటప్పటికి మనుషుడు ఇలా అయిపోతాడు. ఎలా? మెలికలు తిరిగిపోతాడు. ఎందుకు? ఏదో తప్పు లేనోడు ఎలా ఉంటాడు? సింహము వలె ధైర్యంగా నిలబడతాడు. దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. మనకి లోకంలో చాలాసార్లు మనకి వాదనలు కలుగుతుంటాయి. ఎందుకంటే మనం ఒకరి మీద ఒకరు వాదించుకుంటుంటాం. ఎందుకంటే ప్రతి వాడు ఏమనుకుంటాడంటే, నేను చాలా మంచివాణ్ణి, వాడే సరిలేడు. చెప్పండమ్మా, భార్యాభర్తలకు గొడవలు రావడానికి కారణం ఏంటి? మీ ఆయనేమో నీకంటే తెలివి తక్కువడు కదమ్మా. అన్నోడితో అన్నవలే, మనసులో అనుకుంటాం, ఏం పిచ్చోడా నీకంటే తెలియగలదాన్ని. ఇక పురుషుడైతే భార్యకి ఆయన ఇచ్చే డిగ్రీలు ఒకటి ఉంటాయండి. పాపం నా భార్య పిచ్చిది, ఏంటి అన్నీ నమ్మేస్తుంది, ఉట్టిదే నమ్మినట్టు చెప్తుంది, నీతో గొడవ ఎందుకులే అని. నీతో గొడవ ఎందుకులే, చీటికి మాటికి సరేలేనే అయ్యా నువ్వే మంచోడువిలే అంటే ఎందుకు గొడవ లేకుండా పోద్ది కదా అంటుంది. కానీ పిచ్చోడా, నువ్వే పిచ్చోడివి, నీ సంగతి నువ్వు తెలుసుకోలేను అంత పిచ్చోడు ఇంకొకడు లేడండి. నీ స్థితి నీకు తెలియకపోతే నీకంటే అజ్ఞాని దౌర్భాగ్యుడు మరొకడు లేడు. అందరి సంగతులు తెలుసుకోవడంలో ప్రవీణుడైన వాడు తంత్రగాడు, మోసగాడు, అపవాది, సాతాను సంబంధి. తన స్థితిని తాను ఎరిగి తగిన రీతిగా బ్రతికేవాడు క్రీస్తు సంబంధి. మన స్థితిని మనం చూసుకోకుండా దేవుని వాక్యం చెబుతుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. ఎవరి హృదయమో? అందరిది, నా తప్ప. ఎవరి హృదయమో? నా హృదయమో. అన్నిటికంటే ఎంత మోసం, నక్క చిత్తులు మారదు అనుకుంటాం, కానీ నక్క కంటే మోసమైంది మన హృదయం. ఎందుకంటే మన హృదయం ఎవరిని మోసం చేస్తుంది? మనల్నే మోసం చేస్తుంది. నీ హృదయం నిన్నే మోసం చేస్తుంది. అది తెలుసుకోలేకపోతున్నాడు మనుషుడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఎవడు చూడడానికి ఉంటుందంట. అంటే పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే తను ఎవరో చూడలేదు అనుకుంటుందంట. పిచ్చిది కాదు. అలాగే మనుషుడు తాను బాగానే ఉన్నాను, తన స్థితిని తాను ఎరగని వాడు తాను అందరి ముందు కూడా బాగున్నాను అనుకునే అజ్ఞానిగా ఉంటాడు. మనుషుల్ని మనం మోసగించవచ్చండి. మీరు ఎప్పుడైనా పావును చూసారా? నేను కొన్ని అడుగుతుంటానండి గబక్కన మిమ్మల్ని భూలోకానికి దింపడానికి. కొంతమంది పరలోకం వెళ్ళిపోతుంటారు. మీరు ఎప్పుడైనా పావును చూసారా? అది పోతున్నప్పుడు అది ఏ రూట్లో పోద్దో చూసారా? ఎట్ట పోద్ది? ఎప్పుడు ఎట్టు పోద్దో తెలియదు. ఇది ఇట్టడు.
ఎప్పుడు ఎడుగుతుందో తెలీదు. పాము ఏ షేప్లో ఉంటుందంటే క్షణానికి ఒక రంగు మార్చేస్తుంటుంది, క్షణానికి ఒక రూట్ మార్చేస్తుంటుంది. అలాగే పాపానికి అలవాటు పడిన మానవుడు ఒక యథార్థంగా ఉండడు. ఎప్పుడు ఏ మూడ్లో ఉంటాడో తెలియదు. ఇప్పుడు అంటారు మూడు, అయ్యగారు మూడు బాగలేదు, ఇప్పుడు వెళ్ళకు. అసలే నా మూడు బాగలేదు, నా జోలికి రాకు. ఏంటి మూడేంటి? మనం నిమిషానికి మారిపోతుంటాం. నవ్వుతూనే మాట్లాడతాం, అంతలోకే గయ్యను కసురుతారు. నవ్వుతూ మాట్లాడుకుంటూ జుట్లు పట్టుకొని గొడవలు పెట్టుకునే వాళ్ళని చూసారా లేదా? ఏంటంటే నిమిషానికి నీ బుద్ధి మారిపోతూ ఉంది. ఇది పడిపోయిన ఆదాము స్వభావం. ప్రతి మానవుడు వేషధారిగా మారిపోయాడు, మోసగాడిగా మారిపోయాడు, అబద్ధికుడిగా మారిపోయాడు, నటనా జీవితానికి అలవాటు పడిపోయాడు. రియల్ క్యారెక్టర్ కాదది. నిజ జీవితము, యథార్థమైన జీవితము లేదు. దేవుడు మనల్ని డిఫెక్టివ్గా సృష్టించలేదు. ఆయన మన సృష్టికర్త, మనల్ని లోపాలతో పుట్టించలేదు. దేవుడు తన ఆకారంలో, తన స్వరూపంలో మనల్ని సృష్టించుకున్నాడు. కానీ మనుష్యుడు వివిధమైన తంత్రాలు కల్పించుకున్నాడు. కాబట్టి ఒక మనిషిని చూసినప్పుడు అతని నిజస్థితి ఏంటో మనకు తెలియదండి. కానీ దేవుడు చూస్తే మనుషుడు పైరూపమును చూచును కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. కాబట్టి ఆయన నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే నీ గుండెల్లో ఉన్నదంతా బయటపడిపోతుంది. నీ సంగతి అంతా తెలిసిపోతుంది. ఇవాళ సంగతి కాదు. నువ్వు ఇప్పుడు సరిగానే ఉన్నావు మీటింగ్లో కూర్చున్నప్పుడు, కానీ నిన్న ఎలా ఉన్నావు, మొన్న ఎలా ఉన్నావు, గత రాత్రి ఎక్కడ ఉన్నావు? బైబిల్లో 139వ కీర్తనలో రాయబడి ఉంది, నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు నడచుట నాకు తెలియను. పొద్దున్న లేచి మీరు ఎన్నిసార్లు కూర్చున్నారు, ఎక్కడెక్కడ కూర్చున్నారు చెప్పండి. చెప్పగలరా? ఎవరన్నా చెప్పగలరా? అరుగు మీద కూర్చున్నావు, కుర్చీలో కూర్చున్నావు, మంచం మీద కూర్చున్నావు, చేట్ల పక్క దగ్గర కూర్చున్నావు, సిగరెట్ తాగుతూ కూర్చున్నావు, బస్సులో కూర్చున్నావు, ట్రైన్లో కూర్చున్నావు, గుమ్మంలో కూర్చున్నావు. ఏంటండి నువ్వు ఎక్కడెక్కడ కూర్చున్నావో నోరు మాట నీ నోటికి రాకమునిపే నీ మాటలన్నీ నాకు తెలుసు. నీ ఆలోచనలు రాకముందే నీ ఆలోచనలన్నీ నాకు తెలుసు. నాకు కనబడకుండా రహస్య స్థలంలో దాక్కొనగలిగిన వాడెవడు? నేను సమీపము నుండి చూచు దేవుడనా, దూరము నుండి నేను చూడలేనా? నువ్వు చీకటిలోకి వెళ్ళిపోతే నాకు చీకటి కూడా చీకటిగా. మనుషుల్ని మోసగించవచ్చు అండి, చాలా సులభంగా మోసగించవచ్చు. ఇవాళ ఎంతమంది దేని మీద విర్రవీగుతున్నారంటే, నేను మోసగించేశాను, నేను గనక ఎవరికి తెలియకుండా ఈ పని చేసేసాను అని ఎలా ఉన్నారంటే అండి, ఈ రోజున ఒక ఉదాహరణ సింపుల్గా చెప్పాలంటే, ఒక వస్తువును దొంగతనం చేసేసి దాచిపెట్టేసుకొని ఈ వస్తువు నువ్వే దొంగతనం చేశావని వాడిని నిలదీసి వాడి మీద కేసు పెట్టే మనుషులు ఉన్నారండి ఇప్పుడు. లేరా? అసలు దొంగ ఊరినందరినీ దొంగళం చేస్తాడంట, వాడు మాత్రం దొంగ ఎవరికి తెలియదు అనుకుంటాడు, నిన్ను పట్టుకుంటాడు. దేవుడు చూస్తున్నాడు. నీవు పరీక్షించి చూసిన ఎడల ప్రభువా నీ ముందు ఎవడు నిలబడతాడు చూసుకో ప్రభువా, నేను యథార్థంగా ఉన్నాను చూసుకో నాయన, నా ఆలోచనలు సరిగా ఉన్నాయి చూసుకో ప్రభువా, నా బ్రతుకు సరిగా ఉంది చూసుకో నాయన అని ఎవడు చెప్పగలరండి? చెప్పలేం. ఏ భేదముడు లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్నారు. నీతిమంతుడు ఒక్కడనో లేడు. కానీ దేవుని మందు మనం నిలబడగలం. అయినను అక్కడ చదువుతాడు, అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ కలదు. హల్లెలూయా. నేను పరిశుద్ధుడిని కాను, నువ్వు పరిశుద్ధుడివి కావు, మనం ఎవరూ పరిపూర్ణం కాదు. కానీ మనం దేవుని ముందు నిలబడగలిగితే, ఆయన మనల్ని పరీక్షించడానికి అనుమతిస్తే, ఆయన ముఖకాంతిలో మన తప్పులు తెలుసుకుంటే, మన తప్పు కొరకు పశ్చాత్తాపడితే, మన తప్పులు మనం ఒప్పుకుంటే,
మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సకల దుర్నీతి నుండి మనల్ని ఆయన పవిత్రులుగా చేయును. ప్రభువా, ఎవడు నీ ముందు నిలబడగలడయ్యా? యోహాను సువార్త 8వ అధ్యాయం గబక్కం తిప్పండి. యోహాను సువార్త 8వ అధ్యాయం తీసిన వాళ్ళు మొదటిసారిగా బైబిల్ చెయ్యి ఎత్తి చూపించండి, బైబిల్ ఎత్తి చూపించండి. అధ్యాయం తీస్తే నిజంగా మీరు బైబిల్ చదివేవాళ్ళ లేదా? చాలా మంది బైబిల్ చదివేవాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ మంది ఉన్నారు. ఓకే, వెరీ గుడ్. 8వ అధ్యాయం. ఇక్కడ యేసు ప్రభు అండి. యేసు ప్రభు తెలిసిన వాళ్ళు ఎవరు? అల్లులో చెప్పండి. ఎలా తెలుసు? ఎంత తెలుసు? ఏం తెలుసు? ఎంత తెలుసు అండి? ఎంత ఎతికినా, ఎంత పరిశీలించినా, ఎంత ధ్యానించినా, ఎంత ప్రేమించినా అధికముగా ఇంకా ప్రేమించాలి. యేసయ్యను ఇంకా ప్రేమించాలి. ఆయన ప్రేమ ఇంత ప్రేమ, ఇంత ప్రేమ, ఇంత ప్రేమ ఆయన మీద. అబ్బా, ఎంత ప్రేమయ్యా యేసయ్యది మన మీద. మనం ప్రేమించక ముందే మనల్ని ప్రేమించిన యేసయ్య ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించి, ఎందుకండి ఈ సభలు, ఎందుకండి ఆయన ప్రేమను పంచడానికి మీకు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నారు. ఆయన మీ దోషాల కొరకు సిలువలో ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ప్రాణం ఇచ్చినంతగా యేసయ్య ప్రేమించాడు. పరలోకం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు. పరలోకం తీసుకెళ్ళటానికి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయన బోధిస్తూ ఉండేవాడు పరలోక రాజ్యాల గురించి. యేసు ప్రభు చేసిన మొదటి పని ఏంటంటే, పరలోకన దేవుడి రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. అది ఆయన బోధ. మీ మనసులు మార్చుకోనండి. మీ ఘోరమైన వ్యాధి కలిగిన హృదయమును నేను బాగు చేస్తాను, రండి. మీ చెడ్డ హృదయాన్ని, పాప హృదయాన్ని తీసివేసి మీకు నూతన స్వభావాన్ని ఇస్తాను అని ఆనాటి నుండి ఈనాటి వరకు ఆయన ఆహ్వానిస్తూనే ఉన్నాడు, మనల్ని పిలుస్తూనే ఉన్నాడండి. 7వ అధ్యాయము 53వ వచనం చదివితే, అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. అంటే అంతకు ముందు రోజు రాత్రి మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు. 8వ అధ్యాయం 1వ వచనం, యేసు ఒలీవ కొండలకు వెళ్ళను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయంలోకి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చిరి. రాత్రి మీటింగ్ అయిన తర్వాత ఎవరింటికి వారు వెళ్ళి మళ్ళీ తెల్లవారగానే వాళ్ళందరూ దేవాలయంలోనికి వచ్చేసారు యేసయ్య మాటలు వినాలని. ఎప్పుడు మన క్రైస్తవ లోకం ఇలాంటి స్థాయికి ఎదుగుతుందో నాకు తెలియదు, కానీ దేవుని వాక్యము కొరకైన ఆకలి దుప్పి నీటి వాగుల కొరకు పరిగెత్తినట్లు, దేవా జీవమగల దేవుని సంధించుటకు నా ఆత్మ పరుగులెడుతుంది. జీవమగల దేవుడిని ఎదుర్కోవాలని నేను ఆశపడుతున్నాను. సారాయి కొట్టులో సారాయి తాగే వాళ్ళని చూడండి, మత్తు వదలగానే మళ్ళీ మెలకువ రాగానే ఎక్కడికి పరిగెడతారండి వాళ్ళు? మళ్ళీ సారాయి దుకాణానికే పరిగెళ్తారు. అదేదో ఊర్లో చూసే, నేను పొద్దునే తెల్లారుజామున ఫ్లైట్ పట్టుకోవడానికి వెళ్తున్నట్టున్నాను. కొంతమంది పొద్దున్నే ఆదర పరుగులు ఎత్తుకుంటూ వెళ్తూ ఉంటే, ఎక్కడికి అయ్యా వీళ్ళంటే, ఇక్కడ సారాయి దుకాణం ఉందన్నాడు. తెల్లారుజామున 5 గంటలకు సారాయి దుకాణం తెరుస్తాడా? అవునండి, అప్పుడే రష్ తక్కువని ఒకడు దాగి, ఒకడు సంకలో పెట్టుకొని, ఒకడు సంచిలో పెట్టుకొని, అయ్యయ్యో ఆ సారాయి కోసం ఎలాగ తిప్పలు పడుతున్నారో చూడండి. సారాయి ఇచ్చే సంతోషం కంటే కోట్ల రెక్తుల నిజమైన సంతోషం మన ప్రభు సన్నిధిలో ఉందండి. అది రుచి చూసిన వారు దేవుని సన్నిధి కొరకు పరిగెడతాడు, సారాయి కొరకు కాదు. పరిగెత్తుకుంటూ వాళ్ళు వచ్చారు, ప్రభు బోధిస్తున్నారు. అప్పుడు పరిచయులు శాస్త్రులు వచ్చారంటండి. పరిచయులు అంటే ధర్మశాస్త్రాన్ని, ఆది కాండము, నిర్గమకాండము, లెవియాకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, 5 కాండాలను కంటదా బట్టి రాత్రి మగళ్ళు వళ్ళించేటువంటి పరిచయుడు బాగా క్షుణ్ణంగా తెలుసు వాడికి.
శాస్త్రులు అంటే ఆ రోజు ప్రింటింగ్ ప్రెస్సులు లేవు. ఆ 5 గ్రంథాలని మళ్ళీ తిరగరాసేవారు తోలు దట్టీల మీద. అంటే వాళ్ళు చదవటమే కాదు, వాళ్ళు రాస్తూ బాగా ధర్మశాస్త్రాన్ని మననం చేసిన వాళ్ళు అన్నమాట. వాళ్ళు పొద్దున్నే మీటింగ్ జరుగుతుంటే వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని జుట్టు పట్టుకొని లాక్కొని వచ్చి, ఇలాగ మీటింగ్ జరుగుతుంటే ప్రభువు ముందు తీసుకొచ్చి ఆ స్త్రీని ఇలాగ తోసి, ఈ దరిద్రపు కొట్టిది, ఈ చండాల పైనది, ఈ నీచురాలు, ఈ పాపి, వ్యభిచారి, వ్యభిచారం చేస్తుండగా పట్టుకొచ్చాము, ఇలాంటి వాళ్ళని ఊరు బయటకు తరిమి రాళ్లతో కొట్టి చంపమని మోషే ధర్మశాస్త్రం చెబుతుంది. ఓ బోధకుడా, నువ్వేం చెబుతావో చెప్పు. తప్పు పట్టుకోవాలని వచ్చారంట ప్రభు దగ్గరకు వాళ్ళు. ఒకవేళ మోషే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టి చంపమంటే చంపేయండి అయ్యా అంటే, నువ్వేం ప్రేమ కలిగిన దేవుడివయ్యా, నువ్వేమి క్షమించమన్నావు కదా, నువ్వే ప్రేమేది చంపేయమంటావేంటి ఒక అమలను అని నేరం మోపటానికి. పోనీలయ్యా పాపం వదిలేయండి అయ్యా అంటే, నువ్వేమి నీతివంతుడైన దేవుడివయ్యా, వాక్యానికి విరుద్ధంగా నువ్వు మాట్లాడుతున్నావేంటయ్యా, ధర్మశాస్త్రాన్ని మీరేసావు నువ్వు అని నేరం మోపటానికి. ఏం చెప్పినా తప్పే. యేసయ్య ఏం చెప్పాడో తెలుసా? ఆయన నేల మీద వంగి వేలుతో ఏదో రాసుకుంటున్నాడంట. చెప్పయ్యా, తొందరగా పోవాలి మేము. ఏం చేయమంటావో చెప్పేమని. మోషే చెప్పినట్టు చేయమంటావా, లేకపోతే నువ్వు చెప్పినట్టు చేయమంటావా? చెప్పే, ఏం చెప్తావా చేస్తాం. ఆయన ఏమన్నాడంటే, తలెత్తి ఒక్కసారట చూసి, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి ఒక్కడేయండి చాలు. ముందు పాపం లేనివాడు ఎవడో ఒకడేయండి, మిగిలిన తర్వాత వేసుకోండి అని చెప్పి మళ్ళీ వంగి ఏలుతో ఏదో రాసుకుంటున్నాడంట. మీలో పాపము లేనివాడు. ఈమె పాపి అని తీసుకొచ్చారు కదా, ఈమె శిక్షకు పాత్రలను తీసుకొచ్చారు కదా. సరే, నువ్వు పాపివి కాదా? నీ మనస్సాక్షి నీకు దోషారోపణ చేయటం లేదా? మీలో పాపం లేనివాడు రాయండి అని ఏలుతో రాస్తా ఉన్నాడు. ఏలుతో ఏం రాస్తున్నాడు అని చూశారట్టుంది వాళ్ళు. ఏం రాస్తున్నాడు? దేవుడు తన వ్రేలితో రాసింది, తన చేత్తో రాసింది ఒకటే ఒకటి ఉందండి. ఏంటది? 10 ఆజ్ఞల పలకలో. ఎవ్వరు తాత రాయించలేదు, దేవుడే తన వేలుతో రాశాడు. ఈ 10 ఆజ్ఞలలో ఏ ఆజ్ఞ మీరినా దేవుని ఆజ్ఞాతిక్రమం అనే పాపం మనం చేసినట్టే. ఈమె 8వ ఆజ్ఞ మీరింది, వ్యభిచరించకూడదు అన్న ఆజ్ఞ ఈమె మీరింది, పాపే. నువ్వు వ్యభిచరించలేదు, నువ్వు 7వ ఆజ్ఞ మీరావు, నరహత్య చేసి వచ్చావు. ఇటండి, మరి నువ్వు పాపే కదా. నువ్వు నరహత్య చేయలేదు, నువ్వు వేరే దేవుణ్ణి పెట్టుకున్నావు. నీకు ఏ దేవుడు లేడు, యేసయ్యే దేవుడు, కానీ ఆదివారం మీటింగ్కి వెళ్ళావు, నువ్వు పాపి కదా. నువ్వు ఆదివారం మీటింగ్కి వెళ్తావు, దశమ భాగాలు ఇస్తావు, ప్రార్థన చేస్తావు, బల్ల తీసుకుంటావు, అమ్మ నాన్నను మాత్రం చూడవు, ముసలిని తీసుకెళ్ళి వృద్ధులాశ్రయంలో పడేస్తావు, నువ్వు దోషివి కదా. ఏంటండి? అదే మేము అవన్నీ చేయవండి, మా అమ్మ నాన్న ఇంట్లో పెట్టుకో జాగ్రత్త చూసుకుంటాం, మేము అలాంటి పాపాలు ఏమీ చేయలేదు. కానీ చూడని దాన్ని, మా కళ్ళతో చూడని దాన్ని సాక్ష్యాలు చెప్పి పక్కోళ్ళని ఇరికిస్తాం. ఏదైనా పాపమే. ఎవరి ఇతర పాపాలేమో భూతత్వంలో చూస్తున్నావు, నీ పాపాలేమో ముసుగేసి కప్పుకుంటున్నావు, మళ్ళీ నువ్వు పరిశుద్ధుడిగా అంటున్నావు. మీలో పాపము లేని వారి మీద రాయి వేయండి అంటే అక్కడ ఒక వాక్యం ఉందండి. పెద్దవారు మొదలుకొని చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు. యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ వచనం అండి. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి. అక్కడ ఒక మార్కేసి ఒకటని వేసి కింద రాశాడు చూడండి. విని అన్న కాడ మనస్సాక్షి చేత
గద్దించబడిన వారై, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు రాళ్ళు చేత్తో పట్టుకొని రెడీగా వచ్చారు కొడదామని. మీలో పాపం లేనివాడు మొదట రాయి వేయండి అనగానే వారి వారి పాపాలు వాళ్ళు తెలుసుకొని ప్రభు రాస్తున్న 10 ఆజ్ఞలతో వారు పోల్చుకొని, నేను దొంగతనం చేయలేదు కానీ వ్యభిచారం చేశాను, నేను వ్యభిచారం చేయలేదు కానీ అబద్ధ సాక్ష్యం చెప్పాను, నేను అబద్ధ సాక్ష్యం చెప్పలేదు కానీ తల్లిదండ్రుల్ని హింసిస్తున్నాను, నేను తల్లిదండ్రులు హింసించడం లేదు కానీ మందిరాన్ని నిర్లక్ష్య పెడుతున్నాను, నేను మందిరాన్ని నిర్లక్ష్య పెట్టలేదు కానీ దేవుని నామాన్ని వ్యర్థంగా ఉచ్చరిస్తున్నాను. ఎంతమంది ఈ రోజున ఏదో ఒక దోషం మన జీవితాల్లో ఉందండి. అది దోషం అని మనకు తెలియదు. మనం దేవుని వాక్యం వినే వరకు, ఆయన వాక్యం వెల్లడి ఎగుటతోడనే వెలుగు కలుగుతుంది. ప్రభువు మాట మనస్సాక్షిని గద్దిస్తుంది. ఆ వాక్యం చదువుతున్నప్పుడు, ఆ 10 ఆజ్ఞలు చదువుతున్నప్పుడు ప్రతి ఒక్కరూ మనస్సాక్షి, నువ్వు కాదా పాపివి, నువ్వు కాదా, నువ్వు సరికొన్నావా అని గద్దించబడి ఒకరి వెంట ఒకరు వెళ్ళిపోయారంట. అందరూ వెళ్ళిపోయారు, పెద్ద గుంపు వచ్చారు, అందరూ వెళ్ళిపోయారు. మంచి వాక్యం ఉందండి అక్కడ. తర్వాత వచ్చిన చదవండి. యేసు ఒక్కడే నీవు దోషములను గమనించి చూసిన ఎడల ఎవడు నిలవగలడు? నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని ప్రభు సవాలు చేసినప్పుడు ఆయనలో పాపమును చూపించలేకపోయారండి. యేసు ప్రభువును అన్యాయపు తీర్పు తీర్చారే కానీ డబ్బులిచ్చి ఆయన మీద నేరం మోపించారంట. ఏంటా నేరము? నేను దేవుని కుమారుణ్ణి అని చెప్పాడంట. ఎవరికన్నా కాళ్ళను కొట్టాడా? కాళ్ళు లేనివాళ్ళకి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేనివాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, పాపులను క్షమించాడు. ఏ నేరం పెట్టి ఆయన అరెస్ట్ చేస్తారండి? ఏ నేరం పెట్టి ఆయన్ని దోషిగా నిలబెడతారు? పోడి నిలబెట్టి అన్ని అబద్ధాలు చెప్పిన ఆ న్యాయాధిపతి పిలాతు అన్నిటినీ పరిశీలించిన తర్వాత ఆయన ఇచ్చిన తీర్పు ఏంటి? ఈయన యందు నాకు ఏ దోషము లేనివాడు, పాపము లేనివాడు, మచ్చ లేనివాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే. నమ్ముతున్నావా? కామ, క్రోధ, లోభ, మద, మత్సరాలు కలిగిన వాడు మానవుడు. అవే స్వభావాలు కలిగిన వాడు దేవుడు ఎలా అవుతాడు? మచ్చునికైనా యేసయ్యలో కామము, క్రోధము, మదము, మత్సరము, లోభము లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన మాటలలో పరిశుద్ధత, యథార్థత. ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎవడును ఎన్నడూ మాట్లాడలేదన్నాడు. బట్టలు పోయి పట్టుకురండియా అని చెప్తే వాళ్ళు యేసుప్రభువుని పట్టుకొని తీసుకెళ్తానికి వచ్చి ఆయన మాటలు వింటూ అలా మర్చిపోయారంటే ఎందుకు వచ్చామన్న సంగతి. ఏమయ్యా యేసుప్రభువుని పట్టు రాకుండా వచ్చారని అడిగితే పరిచయులు, అయ్యా ఆ మనుషుడు మాట్లాడినట్లు ఎవరు ఎన్నడూ మాట్లాడతాం మేము. ఆయన మాటల్లో జీవం ఉంది, ఆయన మాటలలో ప్రేమ ఉంది, ఆయన మాటలలో యథార్థత ఉంది, ఆయన మాటలలో స్వచ్ఛత ఉంది. ఆ మాటల ఆధారంగానే ఈనాడు మాలాంటి బోధకులు బోధిస్తున్నామండి. ఇది మా బోధ కాదు, మన యేసయ్య మనకు నేర్పిన మాటల సారం, దేవుని వాక్య సారం మనం వింటున్నాం. వాక్యం వింటుండగానే మన హృదయాలలో పరివర్తన కలుగుతుంది, పశ్చాత్తాపం కలుగుతుంది, మన స్థితి ఎరుగుతాం, మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. ఈ రోజున పాపం లేదు అనుకుంటున్నావు. పాపం అంటే ఏదో కొన్ని అసహ్యకరమైన పాపాలే అనుకుంటున్నావు. కానీ ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళని క్రైస్తవుడు ఏం క్రైస్తవుడు అండి? సంవత్సరానికి 3 సార్లు వెళ్తారంట క్రైస్తవులు. ఎప్పుడు? పండగలకి.
భలే చెప్పావమ్మా, నువ్వు అట్ట కాదుగా. మంచిది. 52 ఆదివారాలు ఉన్నాయండి మనకు, అంతే. మన దేశంలో మన దేశస్తులకున్న పండగల కంటే తక్కువే చెప్పాలంటే. అంటే పండగ, అంటే పండగ. ఎన్ని పండగలు ఉన్నాయి మన దేశంలో? మనకు పండగలు 3 ఉన్నాయి, 2 ఉన్నాయి అనుకుంటున్నాం కదా. ప్రతి ఆదివారం ఒక పండగ. నాకైతే ఒక పండగే. ఆదివారం వచ్చిందంటే పండగే పండగ. ప్రభు బిడ్డలతో కలవటం, పాటలు పాడుకోవటం, ప్రార్థన చేసుకోవటం, వాక్యం నేర్చుకోవటం, హృదయాలు పంచుకోవటం, ఎంత ఆనందంగా. దేవుని మందిరములకు రమ్మని జడులు పోదుము రమ్మని నాతో చెప్పగా నేను పోదామన్నాను. చక్రవర్తి అయిన తర్వాత సింహాసనం మీద కూర్చున్న దావీదు అంటున్నాడు, దేవుని మందిరానికి వెళ్తా రావా? దావీదు అంటే, నేను రాజునయ్యా, నాకు చాలా పనులున్నాయ్యా అనలేదండి. ఇవాళ మందిరానికి వెళ్దాం రండి అంటే, నువ్వు పో, నాకు చాలా పని ఉంది. వర్క్ ఫ్రమ్ హోము. ఏంటది వర్క్ ఫ్రమ్ హోము? ఏం హోమో ఏం వర్కో, అది ఏం చేస్తున్నాడో కంప్యూటర్లో ఎవరికి తెలియదు. ఏంటండి గెలుగుతూనే ఉంటారు దాని దగ్గర కూర్చోండి. కళ్ళు పాడైపోతున్నాయి, నడువు నొప్పులు, మెడ నొప్పులు. మందిరంలోకి వెళ్ళవయ్యా, నీ రక్తం శుద్ధి అవుతుంది, నీ హృదయం శుద్ధి అవుతుంది, నీ సంపాదన దీవించబడద్ది. దేవుని మందిరంలోకి వెళ్ళినప్పుడు క్యూమోథెరపీ ఇస్తారు చూడండి క్యాన్సర్ వాళ్ళకి. ఆ క్యూమోథెరపీ ఇస్తే క్యాన్సర్ రోగాలన్నీ చచ్చిపోతాయి. అంటే వెలుగును దేవుని మందిరంలో మనం కూర్చుంటే దేవుని వెలుగులో మన శరీరంలో ఉన్న క్రిములన్నీ చచ్చిపోతాయండి, ఇన్ఫెక్షన్స్ అన్నీ చచ్చిపోతాయి, నీ రోగాలన్నిటికీ స్వస్థత కలుగుతుంది. నమ్మి చూడు. మందిరానికి క్రమంగా వెళ్ళే వాళ్ళకి అనవసరమైన రోగాలు రావండి. వచ్చిన అవి 1 రోజు 2 రోజుల కంటే ఎక్కువ ఉండవు. ఎందుకంటే నేను స్వస్థపరచగా యెహోవాను నేనే అన్న ప్రభువు ఉన్నాడు. పక్కోళ్ళ మీద సాక్ష్యాలు చెప్తుంటారు కొంతమంది. కొండలు చెప్పుచూ ఇంటింటా తిరగకూడదు. చాట్లో బియ్యం వేసుకొని అందరు అమ్మలక్కలు కూర్చొని ఏరుకునేవాళ్ళం మా పల్లెటూరులో. గుర్తుందా మీకు ఏమన్నా? మా తమిళనాడులో ఏరుకోవటం ఉండదు. అక్కడ రాళ్ళు ఉంటాయి, ఇట్టిట్టిట్ట అల్లాలి, అది వేరే టైపు. ఇక్కడ ఏం చేస్తారు, ఒడ్లు బెడ్లు. ఇప్పుడేముంది, ప్లాస్టిక్ కవర్లు బాగు చేసి కొనుక్కుంటారు, పని లేదు పాట లేదు. ఆ ఒడ్లు ఏరితే అట్ట పడేస్తే ఆ పిచ్చుకలు వచ్చి కాస్త తిని వెళ్ళాయి. ఆ పిచ్చుకలు మీ ఇంటికి రావటంలా. ఆ కాస్త మిగిలిపోయిన అన్నం ఉంటే అట పడేస్తే ఆ కాకులు వచ్చి తినిపోయాయి పాపం. అయ్యి రావటంలా. ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొళ్ళ పెట్టుకొని నువ్వే తింటుంటే వాటికి ఆడ పెడతావు. పక్షులు పిచ్చుకలు కిచకిచలు అంటుంటే చుట్టూ సంతోషంగా ఉండేది ఆ కాలంలో. ఇప్పుడు ఏమి రావు, ప్లాస్టిక్ చెట్ల. దానికి ఎందుకు వస్తుంది పిచ్చుక? ప్లాస్టిక్ చెట్టు కోసం వస్తుంది అది. అయినా దేవుడు వాటికి ఆహారాన్ని ఇస్తూనే ఉన్నాడు, నువ్వు పెట్టకపోయినా. కూర్చొని ఏరుకుంటూ అంబలక్కలు మాట్లాడుకుంటారు. చాటింగు. ఏంటింగు? ఇప్పుడు అందులో కాదు, వాట్సాప్లో చాటింగు. టుంగ్ టుంగ్ టుంగ్. నీకు తెలుసా టుంగ్ టుంగ్ టుంగ్? ఏంటది? టంగ్ టంగ్ టంగ్. అదే ఆ పక్కింటి వాళ్ళ సంగతి తెలుసా? టింగ్ టింగ్ టింగ్. ఆయన అర్ధరాత్రి 12ంటికి వస్తాడట. అవునా? టింగ్ టింగ్ టింగ్. బొమ్మేస్తాడు అక్కడ. పోతనే ఉంటుంది. ఈ ఊర్లో ఉన్న కుప్పంతా నెత్తరేసుకుంటుంటారు. ఎందుకు వచ్చిన గొడవ అంటే మీకు? పక్కింటి వాడి సంగతి ఎందుకు? ముందు నీ ఇంటి సంగతి నువ్వు చూసుకో. నీ బిడ్డలు ఎక్కడికి పోయారో తెలుసా నీకు? నీ బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో తెలుసా? నీ భర్త ఎక్కడికి వెళ్తున్నాడో తెలుసా? నీ భార్య ఏం చేస్తుందో తెలుసా? ముందు నీ ఇల్లు కట్టుకో. కానీ సాతాను ఏం చేస్తాడంటే మన కళ్ళు కప్పేస్తాడు, వాళ్ళని చూడనిస్తాడు, మన సంగతి వదిలేస్తాడు. ఈ హృదయం మోసకరమైనది. వదినా, నీ సంగతి తెలుసా నీకు? మొన్నే మీ ఆయనే మరే చింత చెట్టు దగ్గర, అమ్మ నాకెందుకు వచ్చిందిలేమ్మా మీ గొడవలు, నేను పోతున్నా. వచ్చిందిరా బాబు, తేలు కుట్టిందిరా బాబు, పోయింది. విషం ఎక్కించింది, పోయింది. ఇంకా ఏమో చూడు. నిన్న మా ఆయన చింత చెట్టు దగ్గర, నిన్న మా ఆయన చింత చెట్టు దగ్గర. విషం ఎక్కింది. రాణి చెప్తా ఇవాళ. ఆయన అలసిపోయి వస్తాడు. ఏమండి, నిన్న చింత చెట్టు దగ్గర. ఏం చింత చెట్టు? ఏం నిన్న ఏమైంది? అలసిపోయింది. కాఫీ లేదు, గీఫీ లేదు ముందు చెబితే కానీ. నిన్న చింత చెట్టు దగ్గర ఎవరితో మాట్లాడావో చెప్పు. ఏంటి నీకేమన్నా పిచ్చా? నేనెవరితో మాట్లాడాను? ఎప్పుడు? ఏంటి? నాకు పిచ్చే. ప్రాణం విసిగించుకే. అవును, నేను ప్రాణం విసిగించేదాన్ని. ఇంకో దొరికిందిగా నీకు?
ఊరడైన నీ ఊహలో ఇదిగో నేను వెళ్ళిపోతాడైతే ఇలా ఇసుకిచ్చాడు నేను ఉండను ఇంట్లో. వెళ్ళిపో, దాన్ని చేసుకోపో. ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందండి? ఇద్దరు బాగా ఫ్రెండ్స్ ఉన్నారటండి. మరి మీ గురించి చెప్పబోతే బాధ ఉండదు, ఆడవాళ్ళ గురించి చెప్ప. ఇద్దరు థిక్ ఫ్రెండ్స్ అంట, కంచంలో తిరిగి మంచంలో పడుకుంటారు అక్కడ ఫ్రెండ్స్. వాళ్ళిద్దరిని ఎడగొట్టాలని ఒకడు వేసాడంటే పడ్డాకం. వాళ్ళిద్దరిని నడిచెళ్తుంటే రా అన్నాడంట. ఒకరిని పిలిచాడంటే ఇద్దరిని పిలవకుండా, నువ్వు కాదు నువ్వు రా అన్నాడంట. వడ్ల గింజలో ఏముంటుంది అని అడిగాడంట. బియ్యం గింజ ఉంటుంది అన్నాడు. సరే పోను థ్యాంక్స్ అన్నాడు. వాడు వెళ్ళిపోయాడు. రే ఏంట్రా వాడు అడిగాడు? ఏం లేదురా, వడ్ల గింజలో ఏముంటుందని అడిగాడు రా బియ్యం గింజ. రే దానికి నేను రహస్యంగా పిలిచి నిన్ను అడగాల, నువ్వేదో దాస్తున్నావు నా దగ్గర, ప్రాణ స్నేహితుడు అన్నావు అని చెప్పి ఆ రోజు నుంచి వాళ్ళిద్దరికి నేను నమ్మనంటే రెచ్చిపోయి ఇద్దరు ఒకళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారట. జాగ్రత్త అండి, మీరు ఎప్పుడు కూడా ఒకరి మాట విని మోసపోకండి. మీ కంటితో చూడని దాన్ని, చెవితో వినని దాన్ని నమ్మకండి. అది కూడా పాపమే. వ్యభిచారం పాపం అనేది నీచమైన పాపం అనుకోవద్దు. త్రాగుడే పెద్ద పాపం అనుకోవద్దు. మరొకటి మాత్రమే కాదు, కొండెములాడేవాడు, అబద్ధ సాక్ష్యములు చెప్పేవాడు కూడా అపవాది సంబంధాలు, సాతాను భేదాలు కలుగజేస్తాడు. ప్రభు ఐక్యతను కలుగజేసేవాడు, సాతాను విభజనలు కలుగజేసేవాడు. భార్యాభర్తల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నించేవాడు సాతాను. అన్నదమ్ముల మధ్య భేదాలు సంఘాల మధ్య భేదాలు కలుగజేసేవాడు. పాస్టర్ల మధ్య భేదాలు కలుగజేసే గుడ్డరక్కలు తయారయ్యాయి ఇవాళ. జైపాలయ్య గారు మీకు తెలుసా, ఆ అయ్యగారు మీ గురించి ఎంత అసహ్యంగా చెప్పారో తెలుసా? చెబుతాడయ్యా, ఆయన గురించి నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి నా దగ్గర. ఆయన అలా చేయలేదా? అక్కడికి వెళ్తాడు. జైపాలయ్య గారు మీ గురించి ఏమన్నాడో తెలుసా? నా జోలికి ఎందుకు వస్తున్నాడు ఆయన? ఇదిగో నేను వైరల్ చేసేస్తానని చెప్పు. అయ్యారు మీ గురించి వైరల్ చేసేస్తారంట. ఆయన ఒక ఛానల్లో చేస్తే నేను 10 ఛానల్లో చేస్తాను చెప్పయ్యా. వీళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకసారి కూడా కలుసుకోలేదు అసలే. ఈ మధ్య గుంటనక్కే. ఓ పాస్టర్ గారు అలా చెప్తుంటే, ఆయన మంచి పాస్టర్ గారు, నేరుగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా నేనేదో మిమ్మల్ని అన్నానని చెప్పారంట, మీరు బాధపడ్డారంట. నేను మిమ్మల్ని ఏం అనలేదండి, వాడు ఎవడో ఎందుకు చెప్పాడో నాకు తెలియదు, నన్ను క్షమించండి అన్నాడంటండి. అప్పుడు ఆ పాస్టర్ గారు, అయ్యయ్యో నేను మిమ్మల్ని అన్నాడని నాకు చెప్పాడండి, నేను మిమ్మల్ని అనలేదండి, మీరే నా గురించి అన్నారు, నాకు చెప్పాడండి, నన్ను క్షమించండి. ఇద్దరు ఒకళ్ళొకరు క్షమాపణ అడుక్కున్నారటండి. ఇక గుంట నాకు ఎటుపోద్ది. ఇప్పుడు ఏం చేస్తారండి? నీ భార్య సంగతి నీకు తెలుసా అని ఎవరిని అడిగితే ఏం చెప్తారండి? నోరు మూసుకొని పోవయ్యా, నా భార్య సంగతి నాకు తెలియకపోతే నీకేం తెలుస్తా అంటారా? ఏమైంది అని అడుగుతారా? ఏమ్మా చెప్పమ్మా, మీ ఆయన సంగతి మీకు తెలుసా? ఎస్ తెలుసు. తెలియకపోతే అడిగి తెలుసుకుంటా. నువ్వెవరు మధ్యలో? నోరు మూసుకోపా. చెప్పగలరా? చెబితే మీ సంసారం కుదురుగా ఉంటుంది. అపవాదికి చోటు ఇయ్యకండి. అనుమానమే పెనుభూతమే పెద్ద దెయ్యం. వ్యభిచారం చేస్తుందని పట్టుకొచ్చావు, మరి నువ్వు ఇంకోటి చేస్తున్నావు. అందుకే దేవుడు నిన్ను పరిశీలిస్తే నాలో దోషం లేదని చెప్పేవాడు ఎవడు లేడు. దేవుడి దృష్టిలోకి వచ్చినప్పుడు నీ తప్పు నువ్వు తెలుసుకోవాలే కానీ ఎదుటివారి తప్పులు పట్టుకొనడం ఎందుకు ప్రయాసపడొద్దు. నీ ముఖకాంతిలో నా రహస్య పాపాలు కనబడుతున్నాయని వాక్యంలో చెప్పబడుతుందండి. ఇవాళ మనం పక్క వాళ్ళ సంగతి మనకు అక్కర్లేదండి. దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు అని ప్రార్థన చేసేవాడు దావీదు. చిన్న చెడ్డ తలంపు వచ్చినా, చిన్న దురాశ వచ్చినా దాన్ని పట్టుకొని ప్రభువా నన్ను క్షమించు, ఈ దురాలోచనించి నన్ను విడిపించమని ప్రార్థన చేసేవాడు పరిశుద్ధుడు అవుతాడండి. ప్రభు సన్నిధిలో ఒప్పుకున్న పాపి నిలబడగలుగుతాడు. యేసు ఒక్కడే ఉన్నాడు, అంతేనా? ఇంకెవరు లేరు అక్కడ. చూడండి, అక్కడే చదవండి అదే వాక్యం. నువ్వు ఒక్కడే అంటారేంటి? మరి ఇద్దరు ఉన్నారుగా. పరిశుద్ధుడైన ప్రభు ఉన్నాడు,
దోషిగా నిలవేసిన స్త్రీ కూడా ఎక్కడే ఉంది? అక్కడే ఉంది ఆమె. అందరూ పారిపోయారు. ఆమె మీద నెపాలు మోపిన వాళ్ళు అందరూ పారిపోయారు. ఆమె కూడా పారిపోయి ఉండొచ్చు కదా, అవునా కదా చెప్పండి? నేరం మోపిన వాళ్ళందరూ పారిపోయారండి, ఆమె కూడా పారిపోయి ఉండొచ్చు కదా, ఎందుకు పారిపోలేదు? నేను పాపిని, నా పాపాన్ని క్షమించేవాడు నా ప్రభు యేసు ప్రభు అని నమ్మిందండి. పాపం ఒప్పుకుంటూ నిలబడింది. పాపం ఒప్పుకున్నప్పుడు మనం క్షమించబడతామండి. మిగిలినందరికీ తెలిసింది తాము తప్పులు చేశామని, కానీ నేను కూడా తప్పు చేశానని ప్రభు దగ్గర నిలబడలేదు. నన్ను కూడా క్షమించేయని, వ్యభిచారిని కాదు, దొంగని కాదు, మోసగాడిని కాదు, అబద్ధ సాక్ష్యం చేయలేదు, మందిరాన్ని నిర్లక్ష్య పెట్టేవాడిని, మందిరాన్ని నిర్లక్ష్య పెట్టలేదు, వేరే తర్వాత దేవుని కంటే నీవు ఏది ఎక్కువ ప్రేమిస్తావో అదే విగ్రహం అండి. విగ్రహాలంటే ఏవో దేవుళ్ళు అనుకోక్కర్లా. దేవుని స్థానం మరి దేనికి ఇచ్చినా అదే నీ విగ్రహం. అది డబ్బు కానీ, ఉద్యోగం కానీ, ఆస్తి కానీ, పొలం కానీ, అది ఏదైనా సరే, నువ్వు కన్న బిడ్డ కానీ. కొంతమంది బిడ్డలు పుడితే లేక పుడితే నా బంగారం అని ఆ బిడ్డనే దేవుడిగా చేసుకుంటారు. దేవుడు ఇచ్చిన దేవుడిని మర్చిపోతుంటారు. ఆ స్త్రీ అక్కడ నిలబడింది. నాయన నిజమే, నేను వ్యభిచారిని, నా దేహాన్ని పాడు చేసుకున్నాను, నా జీవితాన్ని పాడు చేసుకున్నాను. నువ్వు రాయి తీసుకొని నన్ను కొట్టడానికి నువ్వు సమర్థుడువు, నువ్వు పాపము లేనివాడివి, నేను పాపిని, పాపము లేనివాడు రాయి విన్నారు కదా. సో వాళ్ళందరూ పాపలు పారిపోయారు, నువ్వు పాపము లేనివాడివి, నువ్వు శిక్షించడానికి నేను అర్హురాలను, నన్ను శిక్షించి అన్నట్టు నిలబడి ఉందండి. ప్రభు తలెత్తి చూసి ఏమన్నాడు చూడండి. అమ్మా, యేసు తల ఎత్తి చూచి, ఎవరునూ నీకు ఎవరు శిక్ష విధించలేదా? ఎవరు రాళ్లతో కొట్టలేదా? ఆమెమందో చూడండి. లేదు ప్రభువా. ఏమంటుంది? ప్రభువా. యేసు ప్రభువుని ప్రభువా అని ఒప్పుకునేవాడు పశ్చాత్తాపం కలిగిన వాడు. ఈ నాలుక ఆయన ప్రభు అని ఒప్పుకోవాలి. ఆ పరిచయులు, శాస్త్రులు బోధకుడా అంటున్నారు అంతే. యేసు ప్రభు దగ్గర శిష్యులు కూడా బోధకుడా అంటున్నారు చాలాసార్లు. కానీ ఈమె యేసు ప్రభుని ఇంతకుముందు ఎప్పుడైనా చూసిందో, కలిసిందో, విన్నదో లేదో తెలియదు, కానీ ఆయన పలుకే చాలు ఆమె గుండెను బద్దలు కొట్టింది. ఆమెను ప్రభువుగా, రక్షకుడిగా, తన పాపాలకు పరిహారం చేసిన యేసు ప్రభువుగా గుర్తించి, లేదు బోధకుడా అనలేదు, లేదు అయ్యా అనలేదు, లేదు ప్రభువా. అప్పుడు ప్రభు ఏమన్నాడండి? అందుకు యేసు, నేను నీకు శిక్ష విధించను, నేను కూడా నిన్ను శిక్షించదమ్మా, నేను కూడా నీకు శిక్ష విధించను. ఇంకో విధంగా చెప్పాలంటే, అమ్మా నీ శిక్షను నేను భరిస్తాను, నీ నిందను నేను భరిస్తాను, నీ ముఖం మీద పడవలసిన ఉమ్మి నా ముఖం మీద వేయించుకుంటాను, నిన్ను పిడిగుద్దులు గుద్దవలసిన ఆ గుద్దులు నీ కోసం నేను భరిస్తాను, నీ కొరకు నేను ఊరు వెలుపలికి వెళ్ళి నీ స్థానంలో నీ కొరకు నేను మరణిస్తాను, నీ పాపము యొక్క శిక్ష నేను భరిస్తాను, నువ్వు వెళ్ళి నాలాగా పరిశుద్ధంగా జీవించు, నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకు. ఇవాళ ఆయన నామంలో నీ పాపమునకు క్షమాపణ ఉంది, నీ పాప స్వభావము నుండి నీకు విడుదల ఉంది. నువ్వు ఆయన ముందు నిలబడి నేను పాపిని అని ఒప్పుకుంటే చాలండి. ఆ సుంకరి దేవాలయంలోనికి వెళ్ళి ఆకాశం వైపు కడులెత్తటకై నువ్వు ధైర్యం చాలక గుండె కొట్టుకొచ్చు, రొమ్ము కొట్టుకొచ్చు, దేవా పాపినైన నన్ను కరుణించు అన్నాడు. బైబిల్లో చెప్పబడుతుంది అతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయాడండి. ఆచారంగా, అలవాటుగా పాపం ఒప్పుకోవటం కాదు. నువ్వు చేసిన తప్పు కొరకు పశ్చాత్తాపడితే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీకు కలిగినప్పుడు దాన్ని నీవు అనుమతిస్తే, పరిశుద్ధాత్ముడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ప్రభు చెప్పాడు, నేను వెళ్ళి మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన వచ్చి
పాపమును గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి మిమ్మల్ని ఒప్పింపజేయును. తప్పు చేసినవాడు తప్పు ఒప్పుకోడండి, మొండికెత్తుతాడు మానవుడు. మనం స్వతహాగా మన తప్పు ఒప్పుకో, అది కప్పుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ పరిశుద్ధాత్ముడు మన మీదకి వచ్చినప్పుడు మన స్థితి, నిజస్థితి మనకు అర్థమవుతుందండి. దేవుడు ఎంత పరిశుద్ధుడో అర్థమవుతుంది, మనం ఎంత పాపులమో అర్థమవుతుంది. మన పాపాన్ని విడిచిపెట్టకపోతే ఎంత భయంకరమైన తీర్పు ఉన్నదో అర్థమవుతుందండి. పాపం ఒప్పుకుంటే క్షమాపణ, కప్పుకుంటే తీర్పు ఉందండి. ఒప్పుకున్న ప్రతి పాపం క్రీస్తు రక్తంలో కడగబడుతుంది. ఒప్పుకొనని ప్రతి పాపము న్యాయ తీర్పుకు నిన్ను తరుముకుంటూ వెళ్తుంది. ఈ రాత్రి ఒక్కసారి నిన్ను నీవు పరిశీలించుకో. 10 ఆజ్ఞలు ఒక అద్దం లాంటివి. అవి మన సొంత శక్తి ద్వారా మనం నెరవేర్చలేము. అందుకే దేవుడు 10 ఆజ్ఞలు 2 ఆజ్ఞలుగా చేశాడు యేసు ప్రభు. నీ దేవుడైన యెహోవాను పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకంతో ప్రేమించు. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు. దేవుడిని ప్రేమించిన వాడికి వేరే దేవుడు ఉండడు, వేరే విగ్రహం ఉండదు. దేవుని నామాన్ని దుఃఖపరచడు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచడు. మొదటి 5 ఆజ్ఞలు దేవునిని ప్రేమించేవాడు నెరవేరుస్తాడండి. పొరుగువారిని మనవలే ప్రేమించినప్పుడు మిగిలిన 5 ఆజ్ఞలు, ఎదుటి వారిని ప్రేమించినప్పుడు వారితో వ్యభిచరించము, వారిని హత్య చేయము, వారి మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పము, వారిని అబద్ధమాడము, వారి ఉన్న వాటిని మనం ఆశించము. ఎందుకంటే ప్రేమ ఇస్తుందే కానీ ఆశించదు. ప్రేమ ఉంటే చాలండి. పాపముతో ఆటలాడకుడే. అపవాది మోసగాడు, వాడు తంత్రగాడు, వాడు మర్యాదస్తుడిగా వచ్చి నీ మీద పెత్తనం చేస్తాడు. పాపాన్ని ద్వేషించమన్నాడు దేవుడు. నీతిని ప్రేమించేవాడు పాపమును ద్వేషించాలి. ఈ భయంకరమైన పాపలోకంలో నీతిగా జీవించేవాడే నిజ క్రైస్తవుడు, పరిశుద్ధంగా జీవించేవాడే క్రైస్తవుడు, పాపలలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడే నిజ క్రైస్తవుడు. లోకమంతా ఒక రీతిగా పోతుంది, నువ్వు దేవుని కొరకు సాక్షిగా నిలబడగలగాలి. లోకమంతా వరదలో కొట్టుకుపోతుంది, నువ్వు ఎదురీదాలి. విశాల మార్గంలో పోయేవారు అనేకులు, అది నాశనానికి మార్గం. ఇరుకు మార్గంలో వెళ్ళడానికి పోరాడండి. ఈ రాత్రి ప్రభు నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కనుకనే నీవెవరివో నీకు తెలియజేయడానికి, నీ జీవితంలో ఇంకా ఉన్న కల్మషాల నుంచి నిన్ను కడగడానికి నువ్వు ఆయన ముందు నిలబడితే, తండ్రి ఇది నా దోషం, ఇది నా పాపం, నేను శిక్షకు పాత్రుడిని అని నీవు ఆయన ముందు నిలబడితే, నేను నీకు శిక్ష విధించను, నీ శిక్షను నేను భరిస్తాను. నీ పాదములతో చేసిన దోషము కొరకు నా పాదములలో శీలలు కొట్టబడతాయి. అవునండి, మన వ్యసనములు ఆయన భరించాడు, మన దోషములు ఆయన భరించాడు, మన కొరకు ఆయన శాపమయ్యాడు. క్రైస్తవ భక్తి యొక్క సారం ఈనాటి క్రైస్తవులకే అర్థం కావటం లేదు. యేసయ్య చేసిన త్యాగం ఎంత గొప్పదో అర్థం కావటం లేదు. నీ బ్రతుకులో క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావే కానీ ఆ పరిశుద్ధత, ఆ ప్రత్యేకత ఎవడు చూడలేకపోతున్నాడు ప్రపంచంలో. అందుకే అందరికీ చులకనైపోతున్నాం మనం ఈ రోజున. నువ్వు ఎలాంటి వాడివైనా, పెద్ద పాపివైనా, చిన్న పాపివైనా, ఎక్కువ చేసినా తక్కువ చేసినా పాపం పాపమే. ఏ పాపమునైనా క్షమించగలిగిన శక్తి యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎవడు మనకి ఈ లోకంలో పాపాలు క్షమించలేడు. ఎందుకంటే మన పాపానికి పరిహారం ఎవరు చేయలేదు. ఏ దేవుడు అనబడేవాడు చేయలేదు, ఏ మహాత్ముడు అనబడేవాడు చేయలేదు, ఏ గురువు అనేవాడు చేయలేదు. ఎవరు మన కొరకు పాపం రక్తము చిందించలేదు. ఒకవేళ చిందించినా అది నిర్దోషము, నిష్కలంకమైన రక్తం కాదు. యేసుక్రీస్తు ఏకైక దేవుడు. ప్రతి నామము, ప్రతి మోకాలు ఆయన నామంలో వంగాలి. ప్రతి నాలుక ఆయన ప్రభువుని ఒప్పుకోవాలని దేవుడి చేత హెచ్చించబడిన వాడు. ఆయన నామాన్ని ధరించాలని చెప్పే నీవు ఇంకా పాపంలో ఉన్నావా? ఇంకా కడగబడని వ్యక్తిగా ఉన్నావా? ఇంకా క్షమించబడని పాపిగా ఉన్నావా? ఈరోజు మీకు చివరి రోజు, దేవుడిచ్చిన చివరి అవకాశం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, వెరీ సింపుల్, దేవా నేను పాపినని యథార్థంగా నీవు ఒప్పుకున్న మరుక్షణంలో నా బిడ్డ నేను క్షమించారని
చెప్పడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు మోస్తున్న పాప భారం నుండి నీకు ఒక క్షణంలో విడుదల ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడండి. నువ్వు విశ్వాసంతో ప్రభువునందు విశ్వాసముతో ప్రార్థిస్తే, నీ పాపములు ఒప్పుకుంటే పవిత్రుడిగా చేయబడి హృదయ శుద్ధిని పొంది ఇక్కడి నుంచి వెళ్ళగలుగుతావు. యేసయ్యలో ఉన్న మరొక గొప్పతనం సంగతి నేను చెప్పి ముగిస్తున్నా. ఆయన పాపాలు క్షమించేవాడు మాత్రమే కాదు, మరలా పాపము చేయకుండా మనకు శక్తినిచ్చేవాడు. చెప్పండి, ఎంతవరకు చేసిన పాపాలు క్షమిస్తాడు, ఇక మీదట పాపం చేయకుండా ఆయన మనకు బలం ఇస్తాడు. నూతన హృదయం నీకు ఇచ్చదను, నూతన స్వభావం నీకు ఇస్తాను, క్రొత్త ఆకాశాన్ని క్రొత్త భూమిని నేను సృష్టిస్తానన్నాడు. కాబట్టి యేసునందున్నవాడు నూతన సృష్టి. ఎవడైనా క్రీస్తు యేసునందున వాడు నూతన సృష్టి. పాతవి గతించనిదిగో సమస్తమును క్రొత్తవాయను. నా జీవితంలో పాపం నుంచి విడిపించబడిన తర్వాత ఇన్ని సంవత్సరాలు పాపం జోలికి పోకుండా, వాటి మీద ఆశ లేకుండా నన్ను విడిపించాడన్న సంగతే కాకుండా, నా కన్నుల ముందు ఆయన వాక్యము వెదలినప్పుడు, ఆయన నామంలో ప్రార్థించినప్పుడు తాగుబోతులు, వ్యభిచారులు, మోసగాడులు, అబద్ధికులు, భ్రష్టులు క్రీస్తు రక్తములో కడగబడి ఈ రోజున ప్రభు సాక్షులుగా 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ నుండి వాళ్ళ పిల్లలుగా ప్రభువును నమ్ముకొని కుటుంబాలుగా రక్షించబడుతున్నారన్న సంగతి నేను కన్నులారా చూస్తున్నానండి. ఈ పరిచర్యలో మీరు రక్షించబడకపోతే మీ బిడ్డలకు అయ్యో, మీ బిడ్డలకు నువ్వు ఎన్ని ఆస్తులు ఇచ్చినా ఎన్ని ఇచ్చినా క్రీస్తుని వారికి ఇవ్వకపోతే సున్నే నువ్వు చేసిందంతా, నీ ప్రయాసంతా వ్యర్థమే, నీ బతికే వేస్ట్. నువ్వు బతికేది ఎవరి కోసం అండి? తల్లిదండ్రులు బిడ్డలు ఇచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏమంటారు? బతికేది ఎవరి కోసం చెప్పండి? ఎందుకు అంత కంగారు పడి సంపాదిస్తున్నారు, అంత కష్టపడి సంపాదిస్తున్నారు? బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే కదా, బిడ్డల్ని గొప్పవాడిని చేయాలనే కదా. చివరికి నీ బిడ్డలను నరకానికి పంపిస్తే నువ్వు చేసిందంతా ఏముందిక? నీ బిడ్డలను ప్రభు రాజ్య వారసులుగా చేయాలంటే నువ్వు ముందు పశ్చాత్తాపడు. నీ పాపము నీ బిడ్డల మీదలోకి రాకుండా, నీ శాపము నీ బిడ్డల ఒడిలోకి రాకుండా క్రీస్తు రక్తములో నువ్వు కడగబడితే నీ దీవెన నీ బిడ్డలకు ఇస్తారని ప్రభు చెప్తున్నాడండి. ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి ఒక్కరూ దేవుడు చూసినట్టు మనల్ని మనం చూసుకుంటే, దేవుని అద్దంలో మనం చూసుకుంటే, ఆయన వాక్యంలో మనల్ని చూసుకుంటే, మనలో ఉన్న చిన్నవే అయ్యొచ్చు తలంపులు, ఆలోచనలు, మాటలు. పాపం 3 సంవత్సరాలు అయితే పాపం మర్చిపోతాం మనం, కానీ పాప దోషం పోదండి. క్రీస్తు రక్తంలో కడగబడితేనే పోద్ది. పాపం చేసి స్నానం చేస్తే పోద్ది అనుకుంటున్నారు. పాపం చేసి కొన్ని మంచి కార్యాలు చేస్తే పాపకార్యానికి ప్రతిఫలం పోద్ది అనుకుంటున్నారు. కాదు. యేసుక్రీస్తు రక్తం మాత్రమే పాపానికి పరిహారం జరగాలి. ఆ పరిహారం కలువరి శిలువలో యేసు ప్రభు మన కొరకు జరిగించాడు. ఈరోజు ఇక్కడి నుంచి నేను శుద్ధీకరించబడిన వ్యక్తిగా వెళ్తాను. ఎవరునూ నీకు శిక్ష విధించలేదా? లేదు ప్రభువా, నువ్వు వెళ్ళు, ఇక నువ్వు పాపము చేయకము. ఈ మాటే మనకు చెప్తున్నాడండి ప్రభు. ఇంతవరకు నువ్వు చేసిన పాపాలని క్షమిస్తానంటున్నాడు. ఇంక మీదట పాపం చేయకుండా నువ్వు ఆయన సాక్షిగా బ్రతకాలని కోరుతున్నాడు. ఆమె తిరిగి వెళ్ళినప్పుడు దేవుని కొరకు బలమైన సాక్షిగా పరిశుద్ధురాలుగా మారినట్లు చరిత్ర చెప్తుందండి. ఈ రోజున పాపులు, కడగబడిన పాపులమే మేము కూడా సేవకులం. ఎంత పరిశుద్ధుడైనా క్రీస్తు రక్తములో కడగబడిన వాడే నిజమైన పరిశుద్ధుడండి. క్రీస్తు అయోగ్యులను యోగ్యులుగా చేసేవాడు, దోషులను నిర్దోషులుగా చేసేవాడు, నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేసేవాడు. నువ్వు ఆయన నీ జీవితాన్ని ఆయన చేతికి ఇచ్చి చూడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఇప్పుడు కొద్ది నిమిషాలు నేను ప్రార్థించబోతున్నాను. మీరు ప్రార్థిస్తానంటే, మీరు ప్రార్థిస్తాం కాదు, దేవా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నీకు ఆయాసకరమైన మార్గము నా యందుందేమో చూడు. ఇక్కడ చాలామంది యవ్వన బిడ్డలు ఉన్నారు. మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? మీ మనసులు ఎలా ఉన్నాయి? యవ్వన కాలపు ఉద్రేకాలకు లొంగిపోతున్నారా? లోకాశలకు లొంగిపోతున్నారా? అపవాదికి చోటిస్తున్నారా?
ఇప్పటికే పాపాల్లో ఇరుక్కుపోయి వాటిని మానలేని పరిస్థితుల్లో కుమిలిపోతున్నారా? భయంతో ఆందోళనతో ఉన్నారా? దిగులుతో బెగ్గతో ఉన్నారా? వ్యాధులకు కారణమైన పరిస్థితుల్లో ఉన్నారా? జీవితం విరక్తి చెందిపోయిందా? అప్పుడే యేసు ప్రభువు నీకు నూతన జీవితం ఇవ్వడానికి, నిన్ను క్షమించడానికి ఈ రాత్రి మన మధ్యన ఉన్నాడండి. నేను దోషినయ్యా, నన్ను కడిగేసయ్యా అని నీవు అనగలిగితే ఒక అద్భుతం చేయడానికి పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మన మధ్యలో ఉన్నాడు. దయచేసి లేచి నిలబడండి. ప్రతి ఒక్కరు లేచి నిలబడి, ఎవరు కదలొద్దు. లేచి నిలబడమంటే అటు ఇటు వెళ్ళొద్దండి. లేచి నిలబడి కళ్ళు మూసుకోనండి. ప్రభువు మనతో ఈ రాత్రి మనల్ని శుద్ధీకరించబోతున్నాడు. తన అద్భుతమైన కార్యాన్ని జరిగించబోతున్నాడు. ప్రతి ఒక్కరూ కళ్ళు మూసుకోండి. అటు ఇటు తిరగొద్దు, సర్దుకోవద్దు, విన్న మాటలు బయటికి పోనివద్దు. యేసు ప్రభువు నిన్నే పిలుస్తున్నాడు ఈ రాత్రి. అమ్మా, అయ్యా, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకు ఇయ్యి, నీ జీవితం నాకు ఇయ్యి. నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు, నేను బాగు చేస్తాను. గురి లేని బ్రతుకుతున్నావు, నిన్ను గురి వద్దకు నడిపిస్తాను. ఆయన దృష్టిని నువ్వు కనబడతావు. ఆయన వైపు చూడు, నీ వైపు చూసే ప్రభు వైపు చూడు. అదే రక్షణ, అదే మారు మనసు, అదే పశ్చాత్తాపానికి మూలం. నీ దృష్టిలో నువ్వు బాగున్నావేమో, దేవుని దృష్టిలో నువ్వు ఎలాగున్నావో ఈ రాత్రి నుండి నీవు చూసుకో. ఎట్టి పాపినైన నువ్వు క్షమించుటకు ఈ రాత్రి మన మధ్య ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నీ పాపమును ఒప్పించు చేస్తుండగా పరిశుద్ధాత్మను దుఃఖపరచకు, హృదయమును కఠినపరచుకొనకు, పాపమును కప్పుకొనక ఒప్పుకో. మన పాపములు మనము ఒప్పుకొనిన ఎడల మన యేసయ్య నమ్మదగిన పరిశుద్ధుడైన ప్రభువు ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ పాపాన్ని పట్టుకొని శిలువ ఎత్తుకు తేకపోతే నీ పాపం నిన్ను పట్టుకొని నిత్య నరకంలో తోసివేస్తాను. జాగ్రత్త. నీ పాపం మిమ్మల్ని పట్టుకొని అని బైబిల్లో చెప్పబడుతుంది. నీ పాపం నిన్ను పట్టుకొని అవమానాలు పాలు కాకముందే, నీ పాపము నిన్ను పట్టుకొని వ్యాధుల పాలై నరక శిక్షను భూలోకంలోని అనుభవించే స్థాయికి దిగజారకముందే దేవుని వైపు తిరుగు. నిన్ను పొమ్మనేవాడు కాదు, రమ్మనేవాడు ఆయన. నువ్వు ఎంత ద్రోహివైనా తిరిగిరా, నువ్వెలాంటి అవిశ్వాసమైనా తిరిగిరా. లోబడనలని వారి వైపు దినమంతా చేతులు చాచి ఉన్న ప్రభు ఈ రాత్రి నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. యేసయ్యా, ఇంకొద్దయ్యా ఈ లోకం, ఇంకొద్దయ్యా ఈ పాపం, ఇంకొద్దయ్యా ఈ జీవితంలో వ్యర్థమైన ఆలోచనలు. నువ్వు చాలేసయ్యా, నీకే నా జీవితాన్ని అర్పించుకుంటున్నానయ్యా. నోరు తెరిచి ప్రభుతో చెప్పండి, నా కళ్ళు నీ కోసమే వాడతాను, నా చేతులు నీ కోసమే నిన్ను మహిమపరిచేదిగా ఉపయోగిస్తాను, నా పాదములు నాయన సమాధానకరమైన సువార్తను ప్రకటించడానికి వాడతాను. పాపపు ఇచ్చలకు నేను చోటివ్వనని దేవుడితో ఒక నిబంధన చేసుకో. యవనేచ్ఛలు విడిచి పారిపో. ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, ప్రేమను, విశ్వాసమును, సమాధానమును వెంటాడమని పౌలు తిమోతికి చెప్పిన మాట ఈ రాత్రి ప్రభు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని మందిరాలకు వెళ్ళండి, దేవుని సన్నిధిలో సమయాన్ని గడపండి, పరిశుద్ధ లేఖనాలు పఠించి ధ్యానించండి. హృదయములో కల్మషపరిచే, దోషారోపణ చేసే పాపములు ఒప్పుకొని విడిచిపెట్టండి. ఈ రాత్రి నన్ను క్షమించయ్యా, నీ రక్తములో నన్ను కడిగయ్యా, నీ సాక్షిగా బ్రతుకుతానని అయ్యా అని ఒక నిబంధన చేసుకున్నవారు మీ కుడి చేతి చూపించండి. ఒక ప్రత్యేకమైన ప్రార్థనతో ఈ సభను ముగించుకోబోతున్నాం. నిజంగా మీ హృదయంలో నేను పాపిని, నేను దోషిని, నేను దేవుడిని దుఃఖపరిచే స్థితిలో ఉన్నానని గ్రహించుకున్నవారు అయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నన్ను ఎంతగా ప్రేమించిన యేసయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నా జీవితం నీకు ఇస్తున్నానయ్యా, నా హృదయం నీ ఆలయంగా మార్చుకుంటానయ్యా, నా హృదయంలోకి రాయేసయ్యా, నా జీవితాన్ని నీ సొంతం చేసుకో అయ్యా. నేను నీ సొత్తు కదయ్యా, నువ్వు నన్ను కొన్నావు కదయ్యా, రక్తం ఇచ్చి కొన్నావు కదయ్యా, నీకోసమే బ్రతుకుతానయ్యా.
ఆ నిబంధన చేస్తున్న వారు మీ చేయి ఎత్తే ఉంచండి. చెప్పండి, నోటితో ప్రభుతో చెప్పండి, ప్రభు నేను నీ సొత్తు అయ్యా, నేను పాపం జోలికి ఇక పోనయ్యా, ఇక సాతానుకు నేను చోటు ఇవ్వనయ్యా, నీ మాట చదువుతానయ్యా, నీ వాక్యం వింటానయ్యా, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థిస్తానయ్యా, నీ సన్నిధి కోరుకుంటానయ్యా, పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నానయ్యా, ప్రభు బిడ్డగా ఉండాలని ఇష్టపడుతున్నానయ్యా. ప్రభు నాకు చేత కావటం లేదయ్యా, నాకు చేత కావటం లేదయ్యా, నన్ను నిలబెట్టయ్యా, నా చేయి పెట్టుకొని నడిపించయ్యా. అడగండి, ప్రభు నీతో ఉంటానంటున్నాడు. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తానంటున్నాడు. నీ కుడి చేయి పెట్టుకొని నేను నడిపిస్తానంటున్నాడు. నేను మిమ్మల్ని విడవని ఎడబాయనని చెప్పంటున్నాడు. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు ఈ లోకంలో ఆశపడుతున్నావు? ఈ లోకంలో ఉందంత పెద్ద అన్నాడు పౌలు. ఈ లోకంలో ఉన్నదంత తాత్కాలికమైంది. ఇవన్నీ నిజం కాదు, మాయా. నిజమైన పరలోక రాజ్యం, నిరంతరం ఉండే ఆయన రాజ్యంలో మనం ఉండాలని దేవుడు కోరుతూ భూమికి దిగి వచ్చి శిలువ యాగాన్ని చేసిన యేసయ్యను ప్రేమిద్దాం. యేసు నామములో నేనే మార్గము, జీవము, సత్యమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి అంతకు చేరలేడని ప్రభు చెప్పి ఉన్నాడు. ఈ రాత్రి యేసయ్య ఇదిగో నా జీవితం, ఇదిగో నా జీవితం అన్నవారు నోరు తెరిచి గట్టిగా చెప్పండి, ప్రభా నన్ను క్షమించయ్యా. నోరు తెరిచి అందరూ చెప్పండి, మీరు గ్రహించుకొని చెప్పండి, మీ తప్పేదో ఆ విషయం మనసులో చెప్పుకొని చెప్పండి. దేవా నేను మోసపోయాను, నన్ను మోసగించానయ్యా, క్షమించయ్యా. నేను అబద్ధం ఆడాను, క్షమించయ్యా. శరీరం ఇచ్చాను, చోటు ఇచ్చాను, క్షమించయ్యా. దొంగగా ఉన్నాను, క్షమించయ్యా. ఈ క్షణం నుండి నీ కొరకే బ్రతుకుతాను. ఒక నిబంధన చేసుకోనండి. ఒక గొప్ప కార్యాన్ని పరిశుద్ధాత్ముడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఈ ఆవరణలో కూడి వచ్చి అర్ధరాత్రి వరకు నీ మాటలు వింటూ మన సాక్షి చేత గద్దించబడుతున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. నేను దోషిని, ఒకటి కాకపోతే మరొకటి ఏదో ఒక పాపానికి స్థలం ఇచ్చిన వ్యక్తిని గ్రహించుకున్న ప్రతి వ్యక్తి, మన సాక్షి చేత గద్దించబడుతున్న ప్రతి వ్యక్తి నీ ముందు నాయన తమ జీవితాలను కొమ్మరించడానికి, తమ హృదయాలు కొమ్మరించడానికి, మన సాక్షి చేత గద్దించబడి వెళ్ళిపోయిన వారి వలె కాక, మన సాక్షి గద్దింపులతో నీ ముందు నిలబడి పశ్చాత్తాపడుతున్న ఆ స్త్రీ వలె మా తప్పులను ఒప్పుకుంటూ నీ సన్నిధిలో కనిపెడుతున్నామయ్యా. మాతో మాట్లాడయ్యా, మాతో మాట్లాడయ్యా, ఒక్కొక్కరితో మాట్లాడేసయ్యా. నిన్ను ప్రేమిస్తున్నా, నీ కొరకు నా ప్రాణం ఇచ్చా, నిన్ను శిక్షించను, నిన్ను క్షమిస్తున్నానన్న శబ్దం మా చెవుల్లో గిగ్గురుమనాలయ్యా. నీ క్షమాపణ మాకు చాలయ్యా. మా పాప భారం నుంచి మాకు విడుదల కలుగుతుంది, మా సాతాను సంఖ్యల నుంచి మాకు విడుదల కలుగుతుంది. పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి మాకు అభయం దొరుకుతుంది అయ్యా. మా భారాన్ని భరించిన యేసయ్యా, మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన ప్రభువా, నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థత, నీవు చిందించిన రక్తము ద్వారా ఉన్న పాప క్షమాపణ ఈ రాత్రి ఆవరణలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి అనుగ్రహించము తండ్రి. లైవ్లో ఉంటూ పశ్చాత్తాపడుతున్న వాడిని కూడా దర్శించము నాయన. పాపిని పరిశుద్ధుడిగా చేసే దేవా, నిష్ప్రయోజకుల్ని ప్రయోజకులుగా చేసే యేసయ్యా, నాకు అసాధ్యమైంది ఏది లేదన్నావు కదా. త్రాగుడుకు బానిసలైన వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. వ్యభిచార కూపములో శరీర ఇచ్చలకు గురైన వారిని ఈ రాత్రి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పరిశుద్ధపరుచున్నాము నాయన. వ్యర్థమైన మాటలకు, లోకాశలకు, లోక కార్యాలకు స్థలం ఇచ్చి దేవుని దుఃఖపరుస్తున్న ప్రతి ఒక్కరిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. పాపం వల్ల తెచ్చుకున్న వ్యాధులు, శ్రమలు, కరువులు, కష్టాలు, ప్రతి విధమైన వేదన, ప్రతి విధమైనటువంటి చిక్కులు, సమస్యల నుండి నీ బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నామయ్యా. ఓడిపోయిన శత్రువైన సాతానుకు మేము భయపడక అపవాదిని ఎదురించుటకు, ప్రభు సాక్షులుగా జీవించుటకు పరిశుద్ధాత్మతో మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించము తండ్రి. ఎవ్వరు ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా, ఒక్కరు కూడా నరకానికి వెళ్ళకూడదయ్యా. ఇంకా హృదయం కఠినపరచుకుంటున్న వాళ్ళతో మాట్లాడయ్యా, ఇంకా జీవితాన్ని తప్ప సమర్పించుకుంటున్న వాళ్ళతో మాట్లాడయ్యా. ఈ చివరి క్షణంలో కొరువులో లాగినట్లుగా అటు వాటిని బయటికి లాగుతున్నామయ్యా.
బండగుండలను బద్దలు కొట్టిన ఆయన దుష్ట శక్తులను, అంధకార శక్తులను, బలహీనపరచ ఆత్మలను యేసు క్రీస్తు నామములో పారదోలుచున్నాము తండ్రి. ప్రతి ఒక్కరూ నడి నెత్తి నుండి అరికాలు వరకు ఉజ్జీవించబడాలయ్యా. మా మాటలు, మా ప్రవర్తన, మా జీవితం మారిపోయాలి తండ్రి. ఈ క్షణంలో మార్చినందుకు వందనాలయ్యా. నమ్ముచున్నాము, అవిశ్వాసం లేకుండా మాకు సహాయం చేయము. తిరిగి వెళ్ళిచుండగా నీ సన్నిధినిచ్చి నడిపించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే డిసెంబర్ 4వ తారీఖు మరొకసారి మీ బెంగళూరు వస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఏర్పాటు చేస్తున్నాం. రాగలిగిన వాళ్ళందరూ వచ్చి, వీలైతే 2 సెషన్స్కి వచ్చి దేవుని ఆశీర్వాదాలు పొందండి. సంవత్సరాంతంలో ఉన్నాం. మీరు బెంగళూరు చుట్టుపక్కల అనేక ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. మధ్యాహ్నం సెషన్లో మీరు హాజరై అవసరమైతే మీరు ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 4వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, అలాగే 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ హడ్సన్ కమ్యూనిటీ సెంటర్లో బెంగళూరులో ఈ 1 డే గెట్ టుగెదర్ ఏర్పరచబడుతుంది. మరిన్ని వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 అనే నెంబర్ మీరు కాల్ చేయండి, లేదా క్యూఆర్ కోడ్ ఇవ్వబడింది, మీరు స్కాన్ చేసుకోండి. మరి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, మీకు అడ్రస్ వివరాలు పంపించబడతాయి. ముఖాముఖి మిమ్మల్ని చూడాలని, వ్యక్తిగతంగా మేము మీకోసం ప్రార్థన చేయాలని మేము బెంగళూరు వస్తున్నాం. కల్వరి దర్శనం టీవీ కార్యక్రమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం వింటున్న మిమ్మల్ని అందరినీ దేవుని నిండారా దీవించి ఆశీర్వదించాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ యొక్క మీటింగ్ ద్వారా మిమ్మల్ని మరింతగా బలపరచాలని, ముఖాముఖిగా చూసి మీ లోపాలు దిద్దాలని ఈ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయబడుతుంది. రండి, దీవించబడండి. వందనాలు. దేశాల్లో అన్ని జాతుల్లో అన్ని వంశాల్లో ప్రతి మనుషునికి యేసు ప్రేమను చూపించుదాం, యేసులోనే నడిపించుదాం, యేసు ప్రేమను చూపించుదాం, యేసుతోనే సాగిపోదాం. ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మరోసారి డిసెంబర్ 10వ తారీఖున ఒక ప్రత్యేకమైన పాస్టర్స్ క్రిస్మస్ మీటింగ్లో వాక్యం అందించడానికి ముంబై వస్తున్నాను. అందరికీ ఆహ్వానమే. ఎవరైనా రావచ్చు. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు ముంబైలో మార్నింగ్ స్టార్ ఇంగ్లీష్ స్కూల్లో ధారావిలో జరిగే ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ మీటింగ్కి మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరికీ కలిసి మన ప్రభు జనాన్ని గుర్తు చేసుకొని ఆయన యందు ఆనందిద్దాం. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే క్రింద ఇవ్వబడినటువంటి ఫోన్ నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేదా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకోండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారతమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభువు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవట్లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవట్లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, ఈ సహకారాన్ని అందించండి. ఈ విషయంలో మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం.
ముంబై పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. మిమ్మల్ని నేరుగా చూడాలని, మీకోసం వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలని మరోసారి ముంబైలో 1 డే గెట్ టుగెదర్ను ఈ డిసెంబర్ 11వ తారీఖున ఏర్పాటు చేస్తున్నాం. తప్పకుండా రండి. కల్వరి దర్శనం టీవీ ప్రోగ్రాముల ద్వారా, అలాగే సోషల్ మీడియా ద్వారా బలపడుతున్న మిమ్మల్ని అందరినీ ముఖాముఖిగా చూడటానికి, ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యం అందించడానికి మనం అందరం కలిసి రెహతోర్ మెమోరియల్ మెథడిస్ట్ చర్చ్లో స్టేషన్ రోడ్, పరేల్, ముంబై. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్ మీరు కాల్ చేయొచ్చు, లేదా QR కోడ్ మీరు స్కాన్ చేసుకోవచ్చు. ఒకే సెషన్ అండి. ఈ 1 డే గెట్ టుగెదర్ సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు తప్పక హాజరవ్వండి. దైవ దీవెనలు పొందండి. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు, ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. ఒక నిమిషం. మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచే అనేక పుస్తకములు, బైబిల్ సంబంధించిన పుస్తకములు, మీ సమస్యలకు పరిష్కారాలు కలుగజేసేవి, మీ ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరిచేవి, మీ విశ్వాసమును వృద్ధి చేసేవి, యవనస్తులకు, స్త్రీలకు, పురుషులకు, అలాగే కుటుంబాలకు ఉపయోగకరమైన వర్తమానాలతో నిండిన అనేక పుస్తకములు, ఇంచుమించు 50 పుస్తకములు సిద్ధపరుచున్నాం. ఈ 50 పుస్తకాలు మీకు కావాలంటే ఇప్పుడే 08939393939 నెంబర్ కాల్ చేసి తెలుసుకోండి. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయములా ధ్వని, నలిగిన హృదయములా బలపరచే ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.